ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశం. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం అనంతపురం గంగమ్మ తిరునాళ ముగిసినప్పటికీ సోమవారం భక్తుల రద్దీ తగ్గడం లేదు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు తీరుస్తున్నారు. అనంతపురం గ్రామ పంచాయతీ తెలుగుదేశం పార్టీ యువజన నాయకులు మదన్ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, శ్రీ అనంతపురం గంగమ్మ తల్లి జాతర చాలా అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. ఇలా ఈ గంగమ్మ జాతర ఇంత వైభవంగా జరగడానికి ముఖ్య కారణం మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు, అలాగే వారి సోదరులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రత్యేక రివ్యూలు పెట్టి ఆఫీసర్లతో అందరితో కూడా మీటింగులు పెట్టి వారి అందరి సమన్వయంతో ఈరోజు గంగమ్మ జాతర ముగియడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ముఖ్యంగా పోలీస్ వారికి, అలాగే ఆర్డబ్ల్యూఎస్ వారికి, అలాగే కరెంటు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పోలీసు వారు చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే భక్తులు ఇక్కడికి దాదాపు 5 లక్షల మంది భక్తులు రావడం జరిగింది. ఈ 5 లక్షల మందికి కూడా ఎటువంటి నీటి అసౌకర్యం కలగకుండా నీటిని కూడా ఏర్పాటు చేయడం, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు చాలా ముందంజలో ఉన్నారు. అలాగే కరెంటు విషయానికి వస్తే కరెంటు వాళ్ళు కూడా ఎక్కడా కూడా 24 అవర్స్ కరెంట్ ఇచ్చి వాటర్ సప్లైకి తోడ్పడినారు. అలాగే శానిటేషన్ విషయంలో కూడా చాలా నీట్గా చేయడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఏర్పాట్లు కూడా మా మంత్రివర్యులు చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ యొక్క జాతర జరగడం జరిగింది. అలాగే వారి ఆధ్వర్యంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచినటువంటి విషయాలు చెప్పుకోవాలి. ఏంటంటే జబర్దస్త్ ప్రోగ్రాము, అలాగే మండిపల్లి సోదరుల ఆధ్వర్యంలో క్రాకర్స్తో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెండు జాతరకు హైలైట్గా చెప్పుకోవచ్చు. మరొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాందినీ బండ్లు ఈసారి కూడా దాదాపు 40 నుంచి 50 చాందినీ బండ్లు రావడం జరిగింది. అలాగే ఇక్కడ పున్నోతల అమ్మవారు వచ్చినప్పుడు మహిళలందరూ కూడా పిల్లల కోసం కానీ వారి యొక్క ఆరోగ్య బాగోగుల కోసం కానీ వరపడడం జరుగుతుంది. వారందరి కోరికలు కూడా తీర్చడం జరుగుతుంది. ఈ అమ్మవారి ముఖ్య ఉద్దేశం పిల్లలు లేని వారికి ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని ఇవ్వడం చాలా ఆనందంగా మేము భావిస్తుంటాం. ఈ గ్రామస్తులు అయితేనేమి రాయలసీమ నలుమూలల నుంచి కూడా లక్షలాది మంది తరలి వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.